24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ గడిచిపోయింది. బేబక్క అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. నాగార్జున ఇస్తున్న హింట్స్ ఏంటనేది ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు సీత గేమ్ ని ఎలా చూడాలి? కావాలనే ప్రేరణని టార్గెట్ చేస్తుందా? ఆమె గేమ్ స్ట్రాటజీ ఏంటి అసలు? ఇప్పుడు సీత అయితే ఇప్పటి వరకు బోల్డ్ గానే కనపడుతుంది. అంటే ఓపెన్ అప్ అవుతుంది. ప్రతి విషయం చాలా డేర్గా చెప్తుంది. తనని తను డిపెండ్ చేసుకోవాల్సిన టైంలో డిపెండ్ చేసుకుంటుంది. అలాగే తనకి ఏదైతే కావాలనుకుంటుందో అన్ని విషయాల్లో మాట్లాడుతుంది. ఈవెన్ నాగార్జున ముందు కూడా హ్యాండ్ రైజ్ చేసింది. వీళ్ళిద్దరి ఇష్యూలో ఏం జరిగింది అనేది ఓపెన్గా చెప్పింది. సోనియా ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు నా గురించి అనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, కాదు సార్ మేము వేరేది మాట్లాడుకున్నా, అంతకంటే ఎక్కువ మాట్లాడాలా, మేము ఈ విషయం మాట్లాడాము కానీ బట్ తన గురించి అయితే బ్యాడ్గా కాదు, వల్గర్గా కాదు, ఏ విషయం కాదు, మామూలు డిస్కషన్ చేసుకున్నాం అంతే. చాలా పర్ఫెక్ట్గా చెప్పుకుంది సీత. ఇక్కడ ప్రేరణ విషయానికి వస్తే, సో వాట్ ఎవర్ వాళ్ళ క్లాన్ గెలుచుకుని, ఒక టాస్క్ గెలుచుకుని, ఒక లగ్జరీ అది గెలుచుకుని వాళ్ళు ఒక ఫన్ మూడ్లో, ఎంజాయ్ మూడ్లో ఉన్నారు, రైట్? ఆ మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక కిచెన్లో ఉన్నది బాటిలో సమ్ జ్యూస్ తాగిన గ్లాసు ఏదో డస్ట్బిన్లో వేసారు. వేసినప్పుడు అబ్బాయి నవీన్ ఏమన్నాడు, ఇప్పుడు మనం పని చేయకర్లా, వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటారు అనగానే అవును కదా అని చెప్పి తీసి పైన పెట్టింది. జస్ట్ ఫన్ వేనే జరిగింది అక్కడ. దానికి పెద్దగా నవ్వుకుని గొడవ చేసుకున్నారు. ఈ విషయం అభయ్ నవీన్ చక్కగా భుజమే చేసి సీతతో కూడా చెప్తే ఆన్ ది స్పాట్ రియాక్షన్ ఏమి ఉండాలి సీతది, అట్లా చేస్తారని ఉండాలి. ఆన్ ది స్పాట్ నవ్వింది, ఎంజాయ్ చేసింది. కావాలని మీరు టైం అబ్జర్వ్ చేయండి. 12:15 ఆర్ సంథింగ్ ఎంతో టైం ఉంది. 12:45 అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత రియాక్షన్ వచ్చింది. అంటే నువ్వు మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నావా? అంతే. హాఫ్ అన్ అవర్ తర్వాత రియాక్షన్ వచ్చింది అంటే నీకు తప్పు అనిపిస్తే అంటే క్విక్ రియాక్ట్ అవ్వాలి అక్కడ. అదేంటన్నా అట్లా ఎట్లా చేస్తారు, మేము కదా తీయాల్సింది, అది తప్పు కదా, డస్ట్బిన్లో మీరు ఎట్లా తీస్తారంటే అక్కడే అయిపోయింది సినారియో. వాళ్ళ నవ్వులు కాస్త ఆగేవి. అలా కాకుండా చక్కగా భోజనం చేస్తున్నప్పుడు అభయ్ నవీన్ అక్కడ తను కుక్ చేసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. నువ్వు ఎలా కుక్ చేస్తావు, నువ్వు చేయొద్దు, మీరు అసలు ఏ పని చేయొద్దు కదా, పని చేయొద్దు అంటే చేయొద్దు, అదే నా ఇష్టం అబ్బా నేను చేసుకుంటా అంటే మరి ఎవరు తవ్వుతాడు అయ్యని మేమే తవ్వాలి కదా. ఇట్లా సమ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లోనే ప్రేరణ విషయం వచ్చింది. వచ్చినప్పుడు పక్కనే ప్రేరణ ఉంది డైనింగ్ టేబుల్ దగ్గర, రియాక్ట్ అయింది. రియాక్షన్ అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఓహో ఇప్పుడు ఈ ఇష్యూ మీద నన్ను కూడా బ్లేమ్ చేస్తున్నారు అనమాట అని తెలుసుకుని ఏం చేసింది, సాటర్డే ఎపిసోడ్ తర్వాత కూర్చుని సార్ట్అవుట్ చేసుకుంది. మీకు ఫ్రైడే ఏం జరిగింది చూద్దాం అంటారు కదా, అప్పుడు ఫ్రైడే ఎపిసోడ్లో సార్ట్అవుట్ చేసుకుంటానికి వచ్చింది సీత దగ్గర. చెప్తుంటే సీత ఏమంది అంటే నువ్వు తప్పు చేసావని నాకు సారీ చెప్పట్లే, నేను ఫీల్ అయ్యానని నువ్వు సారీ చెప్తున్నావా అంది. అంటే అక్కడ చిన్న మైన్యూట్ గ్యాప్ ఉంది చూడ. అదేంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, నేను సారీ చెప్పడానికి వచ్చాను కదా మనస్ఫూర్తిగా, సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసేస్తే అయిపోద్ది. బట్ నువ్వు తప్పు చేసావని ఒప్పుకో అంటే ఎవరు ఒప్పుకోరు హౌస్ మేట్స్. ఎందుకంటే మేము ఫన్ వేలో చేసాం అబ్బా, అది వాంటెడ్గా చేసింది కాదు. వాంటెడ్గా చేసింది అయితే నేను తప్పు ఒప్పుకుంటా. వాంటెడ్గా డస్ట్బిన్లో అదంతా కిచెన్ మీద వేసి క్లీన్ చేయన్నాను అనుకో, దట్ ఈస్ వాంటెడ్, ఒప్పుకుంటా. ఫన్ వేలో దాగిన తర్వాత అబ్బాయి ఏదో గుర్తు చేశాడు, దాన్ని తీసుకుని వచ్చి అవును కదా అని పెట్టాను, దానికేం పెద్ద ఇదైపోదు. డస్ట్బిన్ లోపలికి వెళ్ళిపోయి డస్ట్బిన్ ఇది అనే అంత ఫీలింగ్ అక్కర్లా. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మలయాళం బిగ్ బాస్లో ఒకసారి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటి, చెత్త పోయాలి ఒక వ్యక్తి మీద, వాడి జుట్టుని చెత్త చేయాలి అంటే ఏం చేశారు, హౌస్ మేట్ సీక్రెట్ టాస్క్ని తీసుకుని వచ్చి చెత్తను మొత్తం వాడి నెత్తి మీద పోసారు. ఒక హౌస్ మేట్, వాళ్ళ పేరు నాకు గుర్తులేదు. పోస్తే ఏమైంది, చెత్త మొత్తం పడిపోయింది. మొత్తం అదంతా అది దట్టిగా ఉండేది అది కూడా పడిపోయింది. చెత్త అంటే ఊరికే ఓ పేపర్ మొక్క ఏదో మొక్క తీసుకుని వచ్చింటే బాగానే ఉండేది, అక్కడ వరకు బాగుండేది. డస్ట్బిన్ మొత్తం కొమ్మరి ఇచ్చేసరికి ఏమైంది, మొత్తం పడిపోయింది. అది చాలా ఎంబరెసింగ్ ఉండే. వాడి టాప్ 5 వరకు వెళ్ళిపోయాడు చెత్త పోయించుకున్న అతను. అంటే అంత సింపతి వర్కౌట్ అయింది. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నా అంటే డస్ట్బిన్ విషయం వచ్చింది. మీరు చిన్న ఐటెం తీసి పెట్టారు, చిన్న ఐటెం తీసి పెడితే దానికి అంత రప్చర్ చేసి లొల్లి చేయాల్సిన అవసరమే లేదు. ఓకే ప్రేరణ అంటే అయిపోద్ది. ఇక్కడ నువ్వు కలుపుకుని పోవాలంటే కలుపుకుని పోవాలి. లేదు ఈమె తప్పు చేసింది దొరికిందిరా బాయ్ నాకు
దీన్ని వేసేయాలనుకుంటే వేసేస్తాం. అవును. దొరికిందిరా బాయ్ అని కాసుకుని కూర్చునే బ్యాచ్ లాగా ఉంది. అవును. నాకు సీత గేమ్ అలాగే అనిపించింది. ఉమ్, ఈవెన్ మణికంఠ కూడా దొరుకుతారు నాకు అని ఫస్ట్ వీక్లోనే అన్నాడు. ఉమ్, తర్వాత మారింది, సినారియో మారింది. దొరకడం కాదు, మనం దొరకకుండా ఉండాలి అని అది కూడా వచ్చింది. ఇప్పుడు మీరు దొరుకుతారు అనుకున్న సిచ్యువేషన్లోనే, సినారియోలోనే మీతో గొడవ పడితే నేను కూడా దొరుకుతా ఏదో ఒక పాయింట్లో. ఉమ్, ఆడియన్స్ చాలా స్మార్ట్గా ఉంటారు ఈ విషయాల్లో. ఎందుకంటే ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు ఈజీ కనిపెడతారు. అవును. లాస్ట్ టైం సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడట్లేదని 100 సార్లు మొత్తుకున్నా వాళ్ళ చేష్టలు మొత్తం గ్రూప్ గేమ్ తెలిసిపోయింది. అవును. వాళ్ళు ముగ్గురు కలుసుకుని మాట్లాడుకోవడం, కలుసుకుని తినడం, ఉమ్, కలుసుకునే డిస్కస్ చేసుకోవడం, ఏదైనా జరిగితే వచ్చి మాట్లాడడం, ఈమె కెప్టెన్ అయినప్పుడు స్ప్రైట్ అమర్దీప్ తాగడం, అవును. ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఆడియన్స్కి. ఉమ్, బట్ ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడితే ఖచ్చితంగా వాళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తెలిసిపోద్ది గ్రూప్ గేమ్ ఆడితే. ఉమ్, సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీరు పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ వీక్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఒకళ్ళకొకళ్ళు పోర్ట్రే చేసుకోవాలనే చూస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అవునవును. సో నువ్వు ఈ తప్పు చేసినావు అని బయట జనాలకి వీళ్ళు అడ్రస్ చేయాలని చూస్తున్నారు. ఉమ్, ఆ గేమ్ వదిలేసి వీళ్ళ గేమ్ ఆడితే వీళ్ళు టాప్ 5కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా పోర్ట్రే చేయడంలో ఉంటే ఎంతసేపు అక్కడే ఉండిపోతారు, ఉమ్, ఆ చట్టంలోనే బయటికి అయితే రారు. గేములు గెలవాలి, టాస్కులు గెలవాలి, హైలైట్ అవ్వాలి. మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అది స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటి వాటిపై దృష్టి పెడితే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తారు. అప్పుడు స్పందించిన బేబక్క ఇప్పుడు నిఖిల్ విషయంలో ఇలా ఎలా స్పందించింది, దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు నిఖిల్తో పెట్టుకుంటేనే మనం కొంచెం సర్వైవ్ అవ్వగలుగుతాం, ఇలా కూడా అనిపించి ఉండొచ్చు. ఉహు. సో నిఖిల్ డెసిషన్స్ రాంగ్ వెళ్ళి బయటికి ఇలా కూడా ఆలోచించి ఇది ఉండొచ్చు. కూడా పోర్ట్రే. అదే మేబీ పోర్ట్రేనే, సమస్య లేదు. ఆ పోర్ట్రే చేయడంలోనే ఉంటారు ఎంతసేపు కూడా. సో అందుకని రోడ్డు మీదకి పడేసింది కదా అవును. అది పెట్టినప్పుడు కూడా. ఆ, సో అట్లాగా బేబక్క గేమ్ అయితే కొంచెం గేమ్లో లేదు కాబట్టి ఎలిమినేషన్. ఉమ్, మేబీ గేమ్లో ఉంటే ఉండేదేమో. ఇప్పుడు మణికంఠ ఎవరికి తెలియదండి ఎందుకు అవును. సేవ్ అయ్యాడు, గేమ్లో కొద్ది గొప్ప ఉన్నాడు. ఉమ్, బట్ శేఖర్ భాష గేమ్లో లేడు, అవును. అసలు గేమ్లోనే ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. బట్ ఫాలోవర్స్ Hmm. అసలు విష్ణుప్రియ గేమే ఆడలా ఫస్ట్ వీక్. అవును. బేబక్కకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు, మరి విష్ణుప్రియ గేమే ఆడలేదు కదా ఉమ్, ఎలా, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఫాలోవర్స్. అవును. సో పృథ్వీ కొద్ది గొప్ప ఆర్గ్యుమెంట్ చేశాడు, Hmm. కొద్ది గొప్ప అక్కడ టాస్క్లోని నిఖిల్ జడ్జిమెంట్ రాంగ్ అన్నాడు. బాడీ అంటే బాడీ మొత్తం స్వింగ్ చేయాలి, లూప్ ది ఊపులో అక్కడ పోరాడాడు, అక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇతను ఏదో బాగా మాట్లాడుతున్నాడు అని కొంచెం ఆ ఒక్కరోజు ఓటింగ్ అనేది పడింది. సో ఇలాగా 4-5 సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కొద్దిగా సేవ్ అవుతున్నారు. ఎక్కడైతే మనకు ఫేమ్ లేదో అక్కడ మన సోషల్ మీడియాలో మనకి అంత ఓటింగ్ పడదని మనకు తెలుసో అప్పుడు మన గేమ్తోనే కొట్టాలి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.